అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. నారా లోకేష్ రెడ్ బుక్ అంటే భయపడేది లేదని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణులపై కేసులతో బెదిరింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో ఎంతో మందిని జైలుకు పంపిన వైసీపీ వెనుకంజ వేయదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన హామీలను అమలు చేయకపోతే ప్రజల తరపున పోరాటం చేయటంలోనూ వెనకడుగు వేయమని హెచ్చరించారు. దావోస్ పర్యటనలో పెట్టుబడులు రాబట్టడంలో పూర్తి విఫలమయ్యారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాము అమలు చేయలేదని చంద్రబాబు ప్రకటించటం ఆయన దివాలా కోరుతానానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ఎక్కడా ఏ అరెస్టు జరిగినా, ఏ దాడి ఘటన జరిగినా అది రెడ్ బుక్ మహిమే అని గగ్గోలు పెట్టిన అంబటి రాంబాబు ఇప్పుడు అకస్మాత్తుగా రెడ్ బుక్ కి తన ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్పటంలోని ఆంతర్యంపై చర్చ జరుగుతోంది. వాళ్ళ అబ్బాయిని చూసి ఇందాక ఏదో పెట్టుబడుల గురించి అడిగారు ఎవరో విలేకరులు, నీ బోటి విలేకరులు అడిగితే, ఏమండి అప్పుడు అమర్నాథ్ గారు మేము చేసినటువంటి ఎంఓయూలే కదా మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగితే ఆ కోడిగుడ్డ ఆయన అంటున్నాడు. మరి ఈయనేంటి పెద్ద పప్పు సోదు కదా, అప్పుడు దాకా పప్పు అనలేదా? ఏమండి నారా లోకేష్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు. మా అమర్నాథ్ ఉన్నాడే కోడిగుడ్డుగా అంటున్నావే నువ్వు, ఆ కోడిగుడ్డు చెప్పిన ఆయన ఒక మంత్రి గారి కుమారుడు. ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో గౌరవం పొందుతున్నాడు. వాళ్ళు నాన్నగారు లేకపోయినా గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి మా అమర్నాథ్ని పట్టుకుని కోడిగుడ్డు అంటావు. నిన్ను పప్పు అంటే మాత్రం నువ్వు ఒప్పుకో. నువ్వు శుద్ధ పప్పువి. ఇవాళ కొద్దిగా నిన్ను గౌరవిస్తున్నారు. ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెప్పినట్టే చేస్తున్నారు కాబట్టి, నాకు పదవి కావాలంటే నీకు దండం పెట్టాలి కాబట్టి, నిన్ను కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నారు. ఆ గౌరవం చూసి నిజమని రెచ్చిపోవద్దని కూడా మనవి చేస్తున్నా. ఇందాక చదివా నేను, ఎర్ర బుక్కు చూస్తే తెలుగుదేశం వైసీపీకి భయమా? ఎందుకు భయం అన్నాడు. నాకేం భయం? నేను ఇప్పుడో చెప్పా, తిరుపతి మొన్న మీటింగ్ వెళ్ళినప్పుడు, నీ ఎర్ర బుక్కు నా కుక్క కూడా భయపడదని చెప్పా. డోంట్ కేర్. నీ ఎర్ర బుక్కు భయపడితే అసలు రాజకీయాలు ఎట్లా చేస్తావయ్యా? నీ ఎర్ర బుక్కు కోసం భయపడేటువంటి పరిస్థితిలో ఏ ఒక్క కార్యకర్త లేదు. ఎంతమంది జైల్లో వేసినా మేము ముఖవని ధైర్యంతో పోరాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా మనవి చేస్తున్నాం.